channel Sony's Dairy for people near. Hi, my name is Shushma. Thank you for subscribing to watch all my videos and hit the bell icon so that further notifications and you guys can follow all my further videos. So you can go subscribe now. So yeah guys, this is my first vlog in GoPro. Hi mom. Hi Abhi. Hi. So we are going to Amapalli temple anamata. So andram. So I'm vlogging in GoPro. This is exciting guys. So let's see ekkadekada veltunam em chestunam anni maato paatu meer kuda chusandi. Stay tuned and watch the video till end. Hi guys. Hi. Welcome to Suhan. Hi. Hello Baba. Hi. 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 So yeah guys, finally we started again. So akka వాళ్ళని పికప్ చేసుకున్నాక సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా అమ్మపల్లి టెంపుల్ లెట్స్ గో. హే గాయ్స్, సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆపారనమాట. సో ఇక్కడ ఫుల్ రష్ ఉందని చెప్పి మేము కార్లోనే తిందామని వచ్చాం. నేను సుహాన్ అక్క మమ్మీ. సో మేము ఇక్కడే తింటాం కదా సుహాన్. ఏం బ్రేక్ఫాస్ట్ చెప్తున్నాను? ఓరా చిప్స్ అంట, ఓరా చిప్స్. సో నేను దోశ చెప్పాను. సో వెయిట్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. సుహాన్ 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 ఎవరన్నా చిప్స్ తింటారా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి? చెప్పు. తింటో గాయ్స్. ఇడ్లీ చెప్పాను, ఫైనలీ దోశ లేట్ అవుతుంది అని చెప్పేస్తే ఇంకా ఇడ్లీ చెప్పేసాను అనమాట. సో సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. లెట్స్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. బట్ ఎనీవేస్ ఎంత పీస్ఫుల్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. చాలా బాగా అనిపించింది నాకైతే. సో యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం అమ్మపల్లి టెంపుల్ రావడం. యాక్చువల్గా ముందు రావాలి షూట్ కోసం, బట్ అది క్యాన్సిల్ అయిపోవడం వల్ల రాలేదు. బట్ ఎంత బాగుందో పీస్ఫుల్గా, అసలు చాలా అనిపించింది బాగా. అండ్ లోపల ఎక్కువ జనాలు లేరు, బయట షూటింగ్స్ అవుతున్నాయి, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అవన్నీ అవుతున్నాయి అనమాట. గుండం దగ్గర ఉంటుంది కదా, మెట్లు ఫేమస్ కదా, అక్కడ అవుతుంది. సో మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయి బాగా చేసుకున్నాం దర్శనం. వచ్చాము, టెంపుల్కి దర్శనం అయింది. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ చాలా సినిమాస్ ఫోటోషూట్స్ కూడా అవుతాయి. సో చూడండి లొకేషన్ ఎంత బాగుందో. సో లొకేషన్ అంతా చూపించాను కదా. సో ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి అనమాట. మావి కూడా ఫోటోషూట్స్ అవుతున్నాయి. సో ఇక్కడ బయటకు వెళ్దాం. లెట్స్ గో. అయిపోయింది, బట్ దర్శనం అయితే చాలా బాగుంది. అండ్ టెంపుల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే లొకేషన్ చాలా చాలా నచ్చేసింది. అసలు ఎండ అయితే అసలు ఇది సమ్మరా అన్నట్టుంది. అసలు ఎండకి నాకు అవ్వలేదు శారీ హ్యాండిల్ చేయడము. సో లొకేషన్ బాగుంటుంది కదా, ఫోటోషూట్ చేద్దాం, వీడియో షూట్ చేద్దామని చెప్పి నేను శారీ వేసుకున్నాను. బట్ అస్సలు హ్యాండిల్ చేయలేకపోయినా, నాకు అస్సలు అవ్వలేదు. ఇంకొక తొందరగా దిగేసి వెళ్ళిపోయాను అనమాట. సో అసలు ఎంత ఎండ కొడుతుందంటే గాయ్స్, ఓ మై గాడ్, అసలు ఎక్కడన్నా వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు ప్లాన్ లైక్ ఎర్లీ మార్నింగ్స్ ఆర్ లైక్ నైట్ టైమ్స్లోనే. బట్ ఎండలో అయితే అసలు వీ కాంట్ ఈ టైంలో.
సో యాక్చువల్గా ఇందాక వచ్చేటప్పుడు ఎంట్రన్స్ వీడియో తీసుకుందాం అనుకున్నాం, బట్ ఫస్ట్ దర్శనం అయిపోయే కాన్సెప్ట్లో ఉండే అనమాట మేము, అందుకే ఇంకా ఎంట్రన్స్ వీడియో తీసుకోలేదు. సో దర్శనం అయిపోయాక అక్కడ కూర్చొని ప్రసాదం తింటున్న టైంలో ఇంకా ఎంట్రన్స్ వీడియో తీసుకుందాం అని చెప్పి తమ్ముడికి ఇచ్చాను, వాడు తీస్తున్నాడు అనమాట. సో మేము అక్కడ కూర్చొని పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం కదా, అక్కడ కూర్చొని పీస్ఫుల్గా ప్రసాదం తింటూ కూర్చొని మాట్లాడుకుంటున్నాము. సో అందరు అక్కడ గోప్రోలో చేస్తున్నాం కదా, అందరూ గోప్రోలో వీలాగింగ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. గోప్రోలో వీలాగింగ్ చేయడం చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది, ఈజీ టు క్యారీ, ఈజీ టు హ్యాండిల్, మంచిగా ఉండే. Guys, prasadam kuda. Where is this cute boy? This cute boy. Cute boy. Guys, me kuda prasadam. Laddu. Meeke laddu. ఓకే గైస్, మమ్మీ చెప్తుంది తీసి మీకు లడ్డు పెట్టుమని. ఇదిగోండి లడ్డు. సో చూడు, సో లడ్డు తింటావా? సో మీకు కూడా లడ్డు గైస్. హాయ్ గాయ్స్, సువాన్స్ వాంట్ టు వీలాగ్ ఇన్ గోప్రో అంట. పట్టుకో. హలో, దర్శనం మంచిగా తీసుకున్నావు సువాన్? అందరు మీకోసం కూడా మొక్కినా అని చెప్పు. సుహాన్ పప్పు నేను గోప్రోలో వీలాగింగ్ చేస్తున్నాం. సో టెంపుల్లో పీస్ఫుల్గా దర్శనం అయిపోయింది, మీకోసం కూడా మేము మొక్కుకున్నాం కదా. ఏం మొక్కుకున్నాం? అందరు హ్యాపీ ఉండాలని మొక్కుకున్నాం చెప్పు. ఆల్ హ్యాపీ అని చెప్పు. హ్యాపీ హ్యాపీ. సో మంచిగా దర్శనం అయిపోయింది, ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తింటున్నాం అనమాట. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? లంచ్కి. సో కాదు, అక్కడ ఫోటోషూట్ అవుతుంది, ఆ లొకేషన్కి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. అందరు ఇక్కడ కూర్చున్నాం అనమాట, ఇలా అందరు ఒక్కొక్క దగ్గర కూర్చున్నాం. చూపి, పట్టుకో గట్టిగా చూపి అందరు. హాయ్ చెప్పు మనం. హాయ్ తాత, హాయ్ చెప్పు మనం. సుహాన్ బ్లాగింగ్ చేస్తున్నాడు గాయ్స్. యా గాయ్స్, దర్శనం అయిపోయింది, లోపలికి వచ్చి కూర్చొని ఇక్కడికి వచ్చాం. ది ఫేమస్ గుండం అనమాట. ఇక్కడే ఫోటోషూట్స్, వీలాగింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడే అవుతాయి అనమాట, గుండం దగ్గర. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి లొకేషన్ చూద్దాం అండ్ ఫోటోషూట్ చేసుకుందాం. వచ్చేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది గాయ్స్ లొకేషన్ అయితే. అసలు వాటర్, ఆ ట్రీస్కి, అందుకే అంత ఫోటోషూట్స్ జరుగుతాయని ఈరోజు అర్థమైంది. అసలు ఒక సీనరీ లాగా ఉంది, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మేము వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ ఉండే మెంబర్స్, బట్ కొంచెం సేపట్లో అందరు రావడం స్టార్ట్ అయిపోయింది అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, ఆ షూట్స్ అని, ఇంకా మేము వీడియోస్ ఫొటోస్ దిగినా వాళ్ళ వెనకాల రావడం, అలా ఫుల్ బిజీ అయిపోయింది అదంతా. సో మేమైతే వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాం. సో ఫోటోషూట్ అయిపోయింది, అక్కడ ఫుల్ బిజీ ఉందన్నమాట. అందరు షూట్స్కి కోసం అందరూ వచ్చారు. సో మీరు కూడా ఫోటోషూట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వచ్చేయండి. బెస్ట్ లొకేషన్ ఫర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి అయితే. ఇది ఫుల్ ఎండ కొడుతుంది, ఇంకొంచెం సేపు రిలాక్స్ అయ్యి స్టార్ట్ అయిపోయింది. మాతో పాటు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము? సో ఇంకా అంబపల్లి టెంపుల్ నుంచి వచ్చేసాం. అసలు ఎండ ఎలా ఉంది, అసలు ఎలా షూట్ చేస్తున్నారో అర్థం కాలేదు మాకైతే. ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. రాగానే అక్కడ స్ట్రైట్గా మనకు హనుమాన్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి వెంగమాంబ హోటల్కి వెళ్ళాము. హాయ్ గాయ్స్, ఇందాకనే ఆపాము, లంచ్కి వచ్చామన్నమాట. సో ఇయర్ వెంగమాంబ శంషాబాద్ దగ్గర లంచ్ చేస్తున్నాము. సో దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో చెప్తాను. సో అందరు తింటున్నారు.
అయ్యో పెట్టండి సాయి ఏం పెట్టలేదు ఏమొద్దంటున్నా కాదు 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 మేమందరం తింటుంటే మా చెల్లి ఫేసెస్ చూస్తుంది అందరివి బాబు వెంగమాంబకు వచ్చాము టేస్ట్ బాగుంది అన్నీ బాగుంది కానీ సర్వీసింగ్ చాలా అంటే చాలా లేట్ చేస్తుంది ఫ్రైడ్ రైస్ రివ్యూ ఇస్తున్నా వెంగమాంబ హోటల్కి టేస్ట్ బాగుంది లేట్ సర్వీసింగ్ అన్నమాట అది మ్యాటర్ నేను వ్లాగింగ్ చేస్తుంటే మా తమ్ముడు ఎక్కిరిస్తున్నాడు ఫ్రెండ్స్ లంచ్ అయిపోయాక అక్కడ నుంచి వి కేమ్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముచ్చింతల దగ్గర సో ఇది ఫస్ట్ టైం నేను రావడం సో నాకు ఐడియా లేదు సో అక్కడ కెమెరాస్ ఫోన్స్ నథింగ్ అలౌడ్ అనమాట అన్ని కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయాం అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్సే అలౌ అక్కడ సో ఎంత పీస్ఫుల్గా ఉంది లోపల చాలా బాగుంది 108 టెంపుల్స్ 1.5 hours అయింది దాని తర్వాత వచ్చి వ్లాగింగ్ చేశాను నేను ఇంకా దర్శనం అంతా అయిపోయాక నేను బయటకు వచ్చి కార్లో నుంచి ఫోన్స్ కెమెరాస్ తీసుకొని అప్పుడు షూట్ చేస్తుంది అనమాట ఇది అసలు ఇదేంటి ఎలా ఉంది అనుకుంటున్నారా సో అది తెలియాలంటే నా షార్ట్స్లో వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అని పెట్టాను అది వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది సో అసలు కెమెరాస్ ఫోన్స్ అలౌ లేకపోవడం చాలా మంచిగా అయింది లోపల ఎంత పీస్ఫుల్గా మంచిగా ఉన్నాయి అన్నీ తెలుసుకున్నాం అనమాట అదే ఫోన్స్ అలౌ ఉంటే ఏడబడితే అక్కడే 1.5 hours అయ్యేది ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంది ఆర్కిటెక్చర్ కానీ బిల్డింగ్ కానీ ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు ఆర్కిటెక్చర్ అయితే హ్యాండ్స్ ఆఫ్ అసలు చాలా చాలా బాగుంది అనమాట నీట్నెస్ కానీ క్లీన్నెస్ కానీ ఎవ్రీథింగ్ 100/100 లోపల అయితే సో 108 టెంపుల్స్ కదా మంచిగా అన్ని టెంపుల్స్ గురించి తెలుసుకొని దాని కల్చర్ ఏంటి అసలు దేవుడు ఏంటి స్టోరీ ఏంటి ఎలా వచ్చింది ఎలా ఏంటి ఎవ్రీథింగ్ అన్నీ తెలుసుకున్నాం మేము మా దగ్గర మ్యాప్స్ కూడా ఉండే మ్యాప్స్ ఇచ్చారు వాళ్ళు సో చాలా బాగుండే మేము బయటకు వచ్చేసరికి మంచిగా సన్సెట్ అవుతుంది అనమాట 108 టెంపుల్స్ తిరిగేసి అన్ని స్టోరీస్ తెలుసుకుని అసలు టైం ఎలా అయిపోయిందో తెలియలేదు దాని తర్వాత రామాంజన్ స్టాచ్యూకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ కిందకి వచ్చేసామన్నమాట సో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటే వాళ్ళకి లెఫ్ట్ ఉంది నో ప్రాబ్లం అలా వెళ్ళొచ్చు సో బయటకు వచ్చేసరికి బ్యూటిఫుల్ సన్సెట్ హలో సో ఫైనల్లీ వీడియో చెప్పడానికి వచ్చిందనమాట ఇప్పుడు సో మొత్తం అయిపోయింది అసలు లోపలికి నో ఫోన్స్ నో కెమెరాస్ నో గోప్రోస్ నథింగ్ అలౌడ్ అనమాట సో బయటికి వచ్చాక ఇక్కడ తీస్తాం సో కనిపిస్తుందా సో బ్యూటిఫుల్గా ఉందన్నమాట అండ్ ఫైనల్లీ నాకు ఆఫ్టర్ మేము వచ్చేసి 2 o'clockకి వచ్చామన్నమాట ఇక్కడికి ఇంకా కార్లోనే అన్నీ పెట్టేసి వెళ్తే ఇప్పుడు 5:10 అవుతుంది ఇప్పుడు బయటికి వచ్చి నేను తొందరగా క్యాబ్ తీసుకొచ్చి చేస్తున్నాను అనమాట వ్లాగింగ్ సో మేము వచ్చింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ గురించి చాలా బాగుంది పీస్ఫుల్గా సో 108 టెంపుల్స్ అన్నీ రౌండ్గా తిరిగేసి వచ్చి పైకి వెళ్ళి దాని కిందికి రావాలి సో మనకు ఆల్మోస్ట్ 1.5 hours టైం పడుతుంది అనమాట సో బ్యూటిఫుల్ ఉంది ప్లేస్ ఇప్పుడు సన్సెట్ అవుతుంది సో మేము బయటకు వచ్చేసరికి సన్సెట్ అవుతుంది అనమాట చాలా బాగుంది సో లైటింగ్స్ కూడా పడతాయి కొద్దిసేపట్లో ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం మమ్మీ వాళ్ళు అక్కడ ఉన్నారు అండ్ సుహాన్ అయితే ప్లే జోన్లో ఆడుకుంటున్నారు ప్లే జోన్ కూడా ఉందన్నమాట అక్కడ పిల్లలకి సో లోపల కూడా చాలా బాగుంది సో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి చాలా చూడడానికి ఉన్నాయి బట్ వ్లాగింగ్ చేయడానికి కుదరదు బికాజ్ చెప్పాను కదా ఏం అలౌ లేకుండే సో కెమెరా అలౌ లేదు కాబట్టి నేను ఏం చెప్పలేను సో మీరే వచ్చి ఫీల్ అవుతేనే మీకు తెలుస్తుంది లోపల ఎలా ఉంది ఏంటి అన్ని టెంపుల్స్ అన్నీ కవర్ చేశారనమాట ఉత్తరాఖండ్ లైక్ కేరళ అన్ని టెంపుల్స్ 108 టెంపుల్స్ ఉన్నాయి లిటరలీ టోటల్ రామాంజన్ స్టాచ్యూ ఉంది కదా టోటల్ రౌండ్గా తిరిగి దానికి పైకి ఎక్కాలన్నమాట సో టోటల్ మనకు 1.5 hours పైనే పడుతుంది సో ఇట్స్ సో బ్యూటిఫుల్ మీరే వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు తెలియదు బికాజ్ లాగింగ్ లేదు కాబట్టి ఏం అలౌ లేదు కాబట్టి ఫోన్ కూడా అలౌ లేదు మంచిగా పీస్ఫుల్గా వెళ్ళాం ఫోన్ అలా ఉంటే అక్కడే గంటలు ఉంటామని చెప్పి అలౌలు చేయలేదు అనుకుంటా బికాజ్ ఎంత బాగా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది సో ఇట్స్ సో బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా బయటికి వచ్చి ఇప్పుడు చేస్తున్నాను అనమాట.
అల్లో కాగుంచిన ఫ్రెండ్స్ కాలు గుంజుతున్నాయా ఫ్రెండ్స్? యా సెల్ఫీ హీరో 10 లెవెల్ 11 ఉంది. నైస్ టెంపుల్ గాయ్స్, చాలా బాగుంది దర్శనం అవన్నీ. సో మీరు కూడా మస్ట్ విజిట్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ లొకేషన్. లైట్స్ వేసాక ఇంకా బాగా కనిపిస్తుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాంప్ వేశారు మాకు. మీ స్టాంప్ పోయిందా? గర్ల్స్కి ఏమో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ స్టాంప్ వేశారు, బాయ్స్కి వేసింది పోయింది. విక్కీ మీ స్టాంప్ చూపి. గాయస్ బాయ్స్కి భలే వేసారు చూడండి, రామాంజనేయులు వేశారు. మాకేమో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ SOE. I'm so happy vlogging in GoPro. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. వితౌట్ కెమెరాస్, వితౌట్ ఫోన్స్, లోపల బయటకు వచ్చాక ఇలా తీసుకోవచ్చు. సో మీరు కూడా మస్ట్ విజిట్. పైకి పట్టుకో, ఇట్లా కెమెరాలో చూసుకుంటాము గట్టిగా. అమ్మమ్మ వాళ్ళు షూట్ చేయిస్తున్నారు. ఫోటోషూట్ చేస్తున్నారా? హాయ్ బాయ్స్. హాయ్ గాయ్స్, సుహాన్ వ్లాగింగ్ చేస్తున్నాడు. న్యూ వ్లాగర్ ఇన్ ద ఫ్యామిలీ. మెల్లిగా పైన హాయ్ సుహాన్ సాయి బాగున్నావా? పెట్టద్దు. హాయ్ వ్లాగర్ సుహాన్. మెల్ల. కృష్ణ హాయ్ గాయ్స్, ఈ ఫోటో ఫ్రేమ్ బాగుంది కదా. ఫోటో బూత్ లాగా పెట్టారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా లైటింగ్ చేశాక ఎంత బాగుంది. దిస్ guy is interrupting in video always. హలో హాయ్ గాయ్స్, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లైట్స్ వేసాక. చాలా బాగుంది. బ్యూటిఫుల్. డైరెక్ట్ గా చూసి ఇంకా బాగుంది. ఫ్లాగ్ అవును, వన్ ఫ్లాగ్ ఉంది చూసిన. చూపించిన ఆల్రెడీ, సోనీ చూపించిన. ఇంకా చూడండి గాయ్స్, అసలు లైటింగ్స్ వేసాక ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ స్కైకి, ఆ లైటింగ్స్కి అసలు కెమెరా డోంట్ డూ జస్టిస్. మీరు కళ్ళతోనే చూడాలి అసలు. సో చాలా బాగుంది అనమాట లైట్స్ వేసాక అయితే. చాలా బాగుంది లొకేషన్. ఇంకా మేము స్టార్ట్ అవ్వాలి, ఇంకా అయిపోయింది. అక్కడ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము, కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇక్కడ ఫుడ్ ఉంటే ఇక్కడికి వచ్చాను అనమాట. వాట్ ఐ ఈట్ డే అని ఒక షార్ట్ చేశాను ఆ రోజుది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ తమ్ముడు జున్ను తీసుకుంటున్నాను అనమాట. సో జున్ను చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు, బట్ తినడం అయితే అస్సలు పోదు నాకు. స్వీట్స్ ఎక్కువ పోవు నాకు. సో బట్ వాట్ ఐ ఈట్ అనేది చేశాను నేను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇంకా అయిపోయింది, ఇవి తీసుకొని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. అసలు చూడండి ఆ లైటింగ్స్కి, ఆ స్కైకి, ఆరెంజ్ అండ్ ఆ కలర్. ఓ మై గాడ్, ఐ జస్ట్ లవ్ ఇట్. గోప్రోలో వ్లాగింగ్ చేస్తుంటే అందరు అడిగారు నా ఛానల్ గురించి. సో యా గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, subscribe and hit the bell icon so that for the notification to access. See you in the next video. Bye bye. Lots of love.